కట్టప్ప తల్లి సమర శంఖం పూరించు. హాయ్ గైస్, పుల్కబిరిని స్వాగతం. ఓకే గైస్, వీడియో అప్లోడ్ చేయమని నేనే చెప్పాను కదా, సో వీడియో నేనే చూపిస్తాను. అబ్బా వయ్యారి వచ్చింది. బ్రెడ్ తింటాను విత్ బటర్ అన్నమాట. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఎందుకంటే వాళ్ళ పీజీలో పూరి విత్ పొటాటో కర్రీ రెండు తినడం కాబట్టి, సో అందుకనే పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయాయి. రసికరాజా ప్రొడక్షన్స్, అడవిలో అరుపులు, సీన్ 1 టేక్ 1. మొదలు పెట్టండి. హాయ్ గాస్. ఇంకోసారి హాయ్ గాస్. Hi guys. హాయ్ గాస్. Hi guys. ఈరోజు హాస్టల్ నుంచి ఇంటికి వచ్చాను. ఇప్పుడు అయన్నొద్దు, పాయింట్కి రా. ఇలానే సెంటర్కి వెళ్తే ఇక వేడివేడిగా పులింగిని కనబడ్డాయి. ఇక ఏయ్, నువ్వు పాయింట్కి వస్తావా, అక్కడికి నేను రమ్మంటావా? ప్లేట్ కట్టించుకొచ్చేసా, తింటున్నాను ఇప్పుడే. చూడండి, ఆగిరిపల్లిలో టిఫిన్ బాగుంటుంది అనమాట, టేస్ట్ వేరు. ఇంకోసారి హాయ్ గాయస్, పుల్కబిరిని స్వాగతం. ఇవాళ మన టిఫిన్ వచ్చేసి హాస్టల్లో చపాతీ విత్ శనగపప్పు కర్రీ. చపాతీ అయితే మంచి రాల్టీ కింద ఉంది. రాధా 550 స్టీల్ TMT మహాశక్తిశాలి. గైస్ చూడండి, ఇదిగోండి చపాతీ ఎలా ఉందో. హార్డ్గా అంటే దాన్ని మనం ఒకటే శనగపప్పు కర్రీ ఒకటే తింటే బాగోదని మనం దానికి స్వీట్గా ఉండాలని షుగర్ యాడ్ చేసాం. చల్లారిపోయింది గాయస్, అంత టేస్ట్ అనిపించలేదా? అరే నా కొడక, ఓసరి వెళ్ళి నా కొడక, నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. అరే బతుకుంటే వాళ్ళ గొయ్యి కప్పి గొయ్యి తీసే పాత నా కొడుకు. ది నెక్స్ట్ డే రారా గజ్జుకొక్కద్దా. అందరూ ఏదో లాస్ట్ చేయాలన్నారు కాబట్టి నేను కూడా బయటకు వచ్చాను. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. లాగ్ వల్ల తినడానికి వచ్చాను బయట. ఒరే నీకు సిగ్గు, శరం, బుద్ధి, జ్ఞానం, రోసం, పౌరుషం, మానం, మర్యాద ఇలా చేయడం మంచిగా తిన్నా, టేస్ట్ అయితే బాగుంది. నాకు గన్నెత్తారా? హాయ్, వెల్కమ్ టు పుల్కా బిర్యానీ. నిన్న మా అక్కగారు ఒక టాస్క్ ఇచ్చారు, అది నేనే. అది చేస్తున్నాం ఇప్పుడు. అదేంటంటే ఏదో ఒక చిన్న వీడియో తీసి పెట్టమంది. ఇప్పుడు మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. లేదండి, వీడి ఫ్రంట్ చూస్తే మున్సిపాలిటీ, బ్యాక్ చూస్తే ఫస్ట్ పర్సనాలిటీ. వీడి నమ్మబుద్ధి కావట్లేదు. కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాలి డ్యూడ్.
హాయ్ గాయ్స్, పుల్కా బిర్యానీ స్వాగతం. వచ్చేసా కంగారు పడగ రొట్టేసుకోమన్నారు, సరే అని చెప్పి వేసుకుంటున్నాను. తెలిసింది కదా, అయితే హెలవలాగా ఆనియన్స్ కట్ చేస్తాను కర్రతో. చూడండి ఇప్పుడు ఆనియన్స్ ఉన్నాయి కదా, ఈ ఆనియన్స్ స్లోగా ఇలా పై పైన చిన్న బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? ఇలా స్లోగా మినపరొట్టేస్తుంది. ఆ సమీరా ఏమో వీడియో కాల్ మీద దుబ్బేస్తుంది. అసలు విన్నారు కదా బ్యాక్గ్రౌండ్ కుయ్ కుయ్ అని. అదే నువ్వు లుచ్చాగాడివని తెలిసినా ఏదో అటు ఇటు బ్యాలెన్స్ చేసుకుని వెళ్దాం అనుకుంటే చదువు మీద దృష్టి పెట్టి అయ్యబ్బయ్య చేదో ఒకటి సమీరా షుగర్ పేషెంట్, ఈ మధ్యన ఏంటో అర్థం అవ్వదు మరి. ఏంటి మమ్మీ ఎవడీడు? చూసారు కదా ఎంత బాగా వచ్చాయో. దీన్ని ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని ఇలా చట్నీలో పెట్టుకుని తింటే పర్లేదు. పర్లేదంటే సరే మరి ఉంటాం. పాపం ఫీల్ అన్నట్టున్నారు. నెక్స్ట్ హాయ్ గైస్, వెల్కమ్ టు పుల్కా బిర్యానీ. వచ్చిందండి వయ్యారి. ఈరోజు మనం జిమ్ టూర్ చేయబోతున్నాం జిమ్ విత్ అక్క యూజీ డాక్టర్ అనమాట ఇక్కడ. సో ఇక్కడ అన్ని తెలిసిన క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారా అంటే అది మన ఆస్కార్ అవార్డు విన్నర్ రాధిక అక్క. అక్కను ఆపకుంటే మాత్రం మన అందరం దేవునికి ఆప్తులం అయిపోతాం రా. ఇది మా జిమ్. ఫస్ట్ నుంచి చూపిస్తాను. ఇలా ఎంట్రీ అవుతాం. ఇక్కడ ఈ పరికరాలన్నీ అమర్చుంటాయి. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. దీని పేరు మాకు తెలియదు, ఒకటిగా చెప్తాము. డంబుల్స్ కూడా ఉంటాయి గైస్, ఇది ఒకటే మనకు తెలిసింది. నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకు అలా? ఏది సార్? అదే ఏదైనా సరే. ఇప్పుడు అక్క హెల్ప్ ద్వారా మనం బ్లాక్ చేయబోతున్నాం. అక్క అమ్మాయి అయ్యి బాబోయ్ ఆపే బాబోయ్, ఏముంది ఇందులో? ది నెక్స్ట్ డే. హాయ్ గైస్, ఇప్పుడు గౌరీ అక్క మనకి హెల్ప్ చేయబోతుంది. ఇప్పుడు దీని పేరు చెప్పుద్ది, మనకి తెలియదు కాబట్టి. మరెందుకురా నీకు? ఈ కెమెరా రివర్స్ యాడ్ ఉంది. ఏం చదువుకున్నావు? 10 పాస్ అయినావా? ఫారిన్ లో ఎంఎస్ అయింది. అంటే 10 కూడా పాస్ అవ్వలేదా? నీకు తెలియదురా, ఏలుముద్రలా ఎందుకురా చదువుకున్నా? సరే, పాపం ఫీల్ అన్నట్టున్నారు. పేరేంటో చూద్దాం మనం. ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. ఒలింపిక్స్ లో మగవాళ్ళ అందాలు పోటీలు పెడితే ఇండియా గోల్డ్ మెడల్ కొడతాను రా. ఈ రెండు ట్రెడ్మిల్స్ ఉంటాయి పెద్దది. ఇది స్టెప్లర్ అంట. ఇవన్నీ సైకిల్స్ అంట. అవి చూస్తాను, ఈ 4 సైకిల్స్. అలాగే అక్కడ డంబుల్స్ ఉంటాయి, అదొకటే మనకు తెలుసు, ఇంకేం తెలియదు. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇటు అంటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్. ఈ బాల్ కూడా ఉంటే మొన్న నేను కూర్చోడానికి ట్రై చేశాను, కానీ కింద పడ్డాను. సో దీంతో ఎక్స్పెరిమెంట్ చేయడం కష్టం. మనం ఈ జన్మలో ఇంకెవరిని కేలకడం ఏదో ఓవర్ యాక్షన్ చచ్చాడు నాకు. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? నమ్మవేమో గాని అందాల యువరాణి నేలపై వాలింది, నా ముందే మెరిసింది.